ప్రముఖ ఫార్మా కంపెనీ మైలాన్ పర్మిషన్ రద్దు చేసింది డ్రగ్ కంట్రోల్ అథారిటీ. అల్ట్రాజోలం అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఇక నుంచి అల్ట్రాజోలం తయారు చేయొద్దని మైలాన్ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది డ్రగ్ కంట్రోల్ అథారిటీ. ప్రముఖ ఫార్మా కంపెనీ మైలాన్ పర్మిషన్ రద్దు చేసింది డ్రగ్ కంట్రోల్ అథారిటీ. అల్ట్రాజోలం అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఇక నుంచి అల్ట్రాజోలం తయారు చేయొద్దని మైలాన్ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది డ్రగ్ కంట్రోలర్ అథారిటీ. మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. షరీఫ్, మైలాన్ కంపెనీకి నోటీస్ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం మైలాన్ ల్యాబ్కి ప్రస్తుతం నోటీసు జారీ చేసింది. దాంతోపాటు నోటీస్ జారీ చేస్తూనే అట్ ది సేమ్ టైం ఆల్ఫాజోలం అనే డ్రగ్ని అంటే ఆ డ్రగ్ని సైకోట్రాపిక్ సబ్స్టాన్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ కిందికి అది వస్తుంది. దాన్ని మెడిసిన్లో ఇంజెక్షన్స్లో వాడుతూ వస్తారు మెడికల్ టెర్మినాలజీ ప్రకారం. సో దానికి సెపరేట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది ఏ సిచ్యువేషన్లో తయారు చేయాలి, తయారు చేసినటువంటి డ్రగ్ని ఎవరెవరికి క్రియా విక్రయాలు జరపాలనేటువంటి కొన్ని నామ్స్ ఉంటాయి. సో దాన్ని విరుద్ధంగా ఇదంతా కూడా తయారీ జరుగుతోంది. మరొకటి ఎస్పెషల్లీ తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది ఏంటంటే గత కొద్ది రోజుల నుంచి కూడా డీసీఏ పూర్తి స్థాయిలో స్పెషల్ ఆపరేషన్ని నిర్వహిస్తోంది. అటు డ్రగ్కి సంబంధించి అంటే మెడికల్ షాపుల్లో అమ్మేటువంటి షెడ్యూల్ హెచ్ డ్రగ్ కావచ్చు, అదేవిధంగా కొన్ని సైకోట్రాఫిక్ సబ్స్టాన్స్ విభాగం కిందికి వచ్చేటువంటి డ్రగ్స్ ఏవైతున్నాయో ఆ డ్రగ్స్ పైన గత కొద్ది రోజుల నుంచి కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టింది. సో దాంట్లో భాగంగానే కళ్ళు డిపోస్లో ఈ ఆల్ఫాజోలంని నేరుగా క్రియా విక్రయాలు జరుపుతున్నట్లు కూడా డీసీఏ దృష్టికి రావడం జరిగింది. డీసీఏ దృష్టికి వచ్చిన తర్వాత స్పెషల్ టీమ్ని ఫామ్ చేసిన తర్వాత విచారణ స్పీడప్ చేశారు. విచారణలో భాగంగానే మైలాన్ ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ మైలాన్ ఏదైతుందో మైలాన్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ పాత్ర బహిర్గతమైంది. ఆ ఎంప్లాయీస్ని విచారణ చేస్తే వాళ్ళు రివీల్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదే. ఆ ఆల్ఫాజోలం డ్రగ్ని అక్కడి నుంచి నేరుగా ప్రొడక్షన్ యూనిట్ నుంచి బయటికి తీసుకువచ్చి టాడీ షాప్స్లో అంటే కళ్ళు దుకాణాల్లో కళ్ళు అమ్మేటువంటి కళ్ళు డిపోల్లో ఈ ఆల్ఫాజోలంని అమ్ముతున్నారు. అది ఎక్కువ మత్తిచ్చే పదార్థము అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. అది వాస్తవానికి కేవలం మెడికల్కి సంబంధించి మెడికేషన్లోనే వాడాలి. ఎక్కువ ఓవర్ యాంగ్జైటీ ఉన్నా, లేదంటే డిజార్డర్ ఉన్నా, ఇన్సోమీనియా ఉన్నా, అంటే నిద్రలేమి సమస్యకు సంబంధించి ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ ఇస్తేనే అది వాడాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అట్లా అని కాదు, ఇదంతా కూడా అంగట్లో సరుకులాగా అమ్మకానికి పెడుతున్నారు. ఇది పైపెచ్చు భావి తరాలకు చాలా ఎఫెక్ట్ చేకూరే ప్రమాదం ఉంది అనేది ప్రస్తుతానికైతే డీసీఏ గుర్తించింది. దాంట్లో భాగంగానే పాత్ర నిగ్గు తేలడంతోనే మైలాన్కి సంబంధించినటువంటి లైసెన్స్ ఏదైతే ఆల్ఫాజోలం ప్రొడక్షన్కి సంబంధించినటువంటి లైసెన్స్ ఏదైతే ఉంటుందో ఆ లైసెన్స్ని రద్దు చేస్తున్నాం. అది ఇమ్మీడియట్ ఎఫెక్ట్తోనే అది ఇప్పటి నుంచే రద్దు అయిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పింది. లార్జ్ స్కేల్ ఆఫ్ పబ్లిక్ సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లో భాగంగానే ఇదంతా కూడా జరిగింది. అక్కడ అన్నీ కూడా సబ్స్టాన్సెస్ అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మేము స్వాధీనం చేసుకున్నాం అనేటువంటి విషయాన్ని చెప్తూనే డీసీఏ చాలా క్లియర్గా చెప్తోంది. డ్రగ్ కంట్రోల్ బోర్డు చాలా క్లియర్గా చెప్తోంది. ఎక్కడైతే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కావచ్చు, మెడికల్ షాపులు కావచ్చు, వేరే వేరే హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ప్రిస్క్రైబ్ చేస్తున్నటువంటి డాక్టర్స్కి కూడా ఒక హెచ్చరిక కూడా ఇస్తోంది. మెయిన్గా మైలాన్ సంస్థ గురించి చూసుకుంటే కనుక ప్రధానంగా మైలాన్లో పనిచేసేటువంటి ఎంప్లాయీసే ఈ రకంగా డబ్బులకు కక్కుర్తిపడి ఇదంతా కూడా ఆల్ఫాజోలాన్ని ప్రమాదకరమైనటువంటి ఈ డ్రగ్ సబ్స్టాన్స్ని మొత్తం అమ్మకానికి పెట్టారు. కొంతమందికి అమ్మకాలు కూడా జరిపారు. అమ్మకం జరిపిన గాను వచ్చినటువంటి అమౌంట్ని కూడా ప్రస్తుతానికైతే డీసీఏ వివరాలు సేకరిస్తోంది. సో ఎంతమంది ఈ అమ్మకానికి పాల్పడ్డారనేటువంటి విషయాలపైన మాత్రం ఇప్పటికైతే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం రివీల్ చేయలేదు, పేర్లను కూడా రివీల్ చేయలేదు. కాకపోతే పలానా మైలాన్ కంపెనీ ఈ కారణంగా దాని లైసెన్స్ని మేము రద్దు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టం చేసింది. మరోవైపు గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం షెడ్యూల్ హెచ్ డ్రగ్కి సంబంధించి కూడా చాలా వరకు డీసీఏ ఫోకస్ పెట్టింది. క్వాకరీస్ పైన కూడా ఫోకస్ పెట్టింది. అంటే ఫేక్ వైద్యులు కావచ్చు, ఫేక్ మెడికల్ షాపులు అక్కడక్కడ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మనం చూసినాం ఫేక్ మెడికల్ షాప్లను ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి అథారిటీ లేకున్నా కూడా మందుగోళీలన్నింటినీ కూడా అంగట్లో సరుకులాగా అమ్ముతున్నారు. దాని కారణంగా ప్రజలపైన నేరుగా ప్రభావం చూపిస్తుంది అనేటువంటి అంచనాకు అధికారులు వచ్చిన తర్వాత ఇదంతా కూడా స్పెషల్ ఆపరేషన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆపరేషన్ని మళ్ళీ మేము కంటిన్యూ చేస్తాం. ఈ సర్ప్రైజ్ తనిఖీలు ఉంటాయి. ఎవరైనా సరే ప్రొడక్షన్ యూనిట్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైతే ఫార్మాస్యూటికల్కి సంబంధించినటువంటి సంస్థ యజమానులు కావచ్చు, వాళ్ళంతా కూడా తమ జాగ్రత్తలు తాము ఉండాలి. అందులో పనిచేసేటువంటి ఎంప్లాయీ ఏ రకంగా పనిచేస్తున్నారు, పనిచేసినటువంటి ఆ ప్రోడక్ట్ అంతా కూడా
యాజ్ పర్ నామ్స్ ప్రకారమే బయటికి వెళ్తుందా, లేదంటే ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా ఈ రకంగా బ్యాక్ డోర్ కింద అమ్మకానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయాలపైన ఖచ్చితంగా తాము ఎప్పటికప్పుడు తమ జాగ్రత్తలు తాము ఉండాలనేటువంటి విషయాన్ని కూడా చెప్తోంది. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ రకమైనటువంటి కఠిన చర్యలు అయితే ఉంటాయి, లైసెన్స్ని కూడా రద్దు చేస్తాం, క్రిమినల్ కేసులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము నమోదు చేసే ప్రక్రియను కూడా మేము షురూ చేస్తామనేటువంటి విషయాలను అయితే క్లియర్గా డీసీ అయితే చెప్తాం.